కొన్నాళ్ల క్రితం వరకు వరుసగా లేఖాస్త్రాలు సంధించి ఆ తర్వాత సడన్గా సైలెంట్ అయిన ముద్రగడ పద్మనాభం తాజాగా మరో లేఖ రాసి వార్తల్లో నిలిచారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ముద్రగడ రాసిన తాజా లేఖలో అంతరార్థం ఏంటి? కాపు నేత అంటే తానే కేరాఫ్ అడ్రస్ అని ఫీల్ అయ్యే ముద్రగడ పద్మనాభం అసలు అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఏపీలో మరోసారి కాకరేగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తాజాగా రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో 80 అసెంబ్లీ స్థానాలు, 2 ఏళ్ల సీఎం పదవి పవన్ అడగాల్సిందని ముద్రగడ తేల్చి చెప్పారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని కోరుకుంటున్నానని లేఖలో రాసుకొచ్చారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెంచడానికి పవనే కారకులు అన్నారు. పవన్ తనను కలవాల్సిందని, కానీ ఆయన కలవలేదని, తన దగ్గరికి వచ్చి ఉంటే సీట్ల సర్దుబాటుపై సలహా ఇచ్చి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి ఫలితం ఆశించని సేవ పవన్తో చేయించాలని అనుకున్నట్టు కూడా తెలిపారు. ముద్రగడ లేఖ ఇప్పుడు వైరల్గా మారుతోంది. గతంలో ముద్రగడ వైసీపీలో చేరుతారని బలమైన చర్చ నడిచింది. అయితే ముద్రగడ ఆశిస్తున్న సీట్ల విషయంలో జగన్ పెద్దగా మొగ్గు చూపలేదు. ఆయనకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ సీట్లు ప్రకటించలేదు. దీంతో ముద్రగడ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే సమయంలో జనసేనతో పాటు టీడీపీ నాయకులు ముద్రగడను కలిశారు. జనసేన నాయకులైతే త్వరలో ముద్రగడతో పవన్ భేటీ అవుతారని చెప్పుకొచ్చారు. ముద్రగడ జనసేనలో చేరడం ఖాయమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగి చాలా రోజులు గడుస్తున్నా పవన్ మాత్రం ముద్రగడను కలవలేదు. మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు కేటాయించడంపై జన సైనికులు, కాపు సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి నెలకొంది. తాజాగా జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ జరిగిన తరుణంలోనే ముద్రగడ పవన్కు లేఖ రాయడం విశేషం. ముద్రగడ తన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకుందన్నారు. నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదన్నారు ముద్రగడ. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదన్నారు ముద్రగడ. కానీ మీలా గ్లామర్ ఉన్న వ్యక్తి కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని అవడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా ఉండడంతోనే వస్తానని చెప్పించి రాలేకపోయారని అన్నారు ముద్రగడ. పవన్ను మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి అంటూ ముద్రగడ తన లేఖను ముగించారు.
ముద్రగడ లేఖను అటు వైసీపీ శ్రేణులు గట్టిగా ట్రోల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా ఇప్పటికే వైరల్ చేసేశారు. మరి ముద్రగడ లేఖకు జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాల్సి ఉంది.